హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 7. ముందు పార్ట్స్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే అవి కూడా చూసి ఇవి చూడండి. వసుతో చాట్ కట్ చేసిన తర్వాత కూడా మధుకి పూరి మొహమే కనిపిస్తూ ఉంటుంది. అది అసలు ఎందుకు ఏడ్చింది? నాకు కూడా అసలు చెప్పకుండా ఒక్కతే వచ్చేసింది. రేపు ఎలా అయినా దాంతో మాట్లాడాలి. రోజు అసలు ఈ పాటికి అది వచ్చి అల్లరి చేస్తుంటే ఎంతో సరదాగా ఉండేది. ఈరోజు దాన్ని మిస్ అవుతున్నా అబ్బా. పిచ్చి పూరి, ఏమైందే నీకు అని అనుకుంటూ నవ్వుకుంటూనే నిద్రలోకి జారుకుంటాడు మధు. వాణి పూరిని డిన్నర్కి పిలిచినా కూడా నాకు ఆకలిగా లేదమ్మా, పడుకుంటున్నా అని చెప్పేసి పూరి ఆ రోజంతా తన రూమ్ నుండి బయటికి రాకుండా అలా రూమ్లోనే ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మధు వచ్చి, మధు అత్తా, పూరి ఏం చేస్తోంది అని అడుగుతాడు. వాణి, నిన్న సాయంత్రం అనగా రూంలోకి వెళ్ళిన పిల్ల ఇప్పటికీ ఇంకా బయటికి రాలేదురా. పిలుస్తుంటే మాత్రం నాకు తలనొప్పి తగ్గలేదు, నాకు భోజనం వద్దు, టిఫిన్ వద్దు అనేసి మరి మాట్లాడట్లేదురా. అప్పటి వరకు ఇంట్లో పూరి వాళ్ళ నాన్న రాజుగారు ఉండబట్టి గట్టిగా ఉగ్గపట్టుకున్న ఏడుపు ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళగానే మధు అలా అడగ్గా ఒక్కసారిగా తన్నుకు వచ్చి మధుని పట్టుకుని బావురుమంటారు వాణి. ఆవిడని కన్సోల్ చేసి, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ఉండత్తా అంటూ వెనక్కి జరిపి మెల్లిగా పూరి రూమ్ వైపు అడుగులు వేస్తాడు మధు. పూరి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడతాడు. మధు, పూరి ఒకసారి తలుపు తీయవే. పూరికి మధు గొంతు వినేసరికి మళ్ళీ ఏడుపు తన్నుకొస్తుంది. ఏడుపు ఆగకపోతూ ఉంటే ఏమీ సమాధానం చెప్పదు. మధు, ఈరోజు కాలేజీకి రావా, నేను వెళ్ళిపోనా అని అడుగుతాడు. పూరి మెల్లిగా తలుపు తీసి, లేదు మధు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళిపో అంటుంది. అప్పుడు మధు పూరి మొహం చూస్తాడు. అసలే తెల్లగా ఉంటుందేమో, మొహం ఎర్రగా అయిపోయి కళ్ళు బాగా ఏడ్చినట్టు ఉబ్బిపోయి జడ చెదిరిపోయి నైట్ అంతా పడుకోకుండా ఏడ్చిందని చూస్తేనే తెలిసిపోతుంది. అక్కడి ఇంట్లో అడిగితే బాగోదని. మధు, పూరి నీతో మాట్లాడాలి, ఫ్రెష్ అయ్యి బయటికి రా, నేను వెయిట్ చేస్తుంటాను అంటాడు. పూరి కానీ తనని చెప్పనివ్వకుండా మధు త్వరగా రా అని వెళ్ళిపోతాడు. పూరి ఇప్పుడెలా అని ఆలోచిస్తూ రెడీ అవుతుంది. వాణి పిలుస్తున్నా టిఫిన్ చేయకుండానే బయటికి వచ్చేస్తుంది. బయట తన కోసం వెయిట్ చేస్తున్న మధుని చూసి కాంగా దగ్గరికి వెళ్తుంది. మధు, బైక్ ఎక్కవే అంటాడు. పూరి, కానీ మధు, నీకు ఇంకా దెబ్బలు పూర్తిగా తగ్గలేదు కదా, అప్పుడే బైక్ ఎందుకు అని అడుగుతుంది. కానీ ఆమె తల మాత్రం కిందకే ఉంటుంది. మధు, తగ్గాయి, ముందు త్వరగా ఎక్కు చెప్తా. పూరి బైక్ ఎక్కగానే మధు బైక్ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్ ముందు ఆపుతాడు. దిగాక లోపలికి రా అంటూ వెళ్ళిపోతాడు. పూరి కూడా లోపలికి వెళ్ళాక ఇద్దరు కూర్చుంటారు. వెయిటర్, సార్ ఏం కావాలి? మధు పూరి వైపు చూసి చెప్పు అంటాడు. పూరి, ఏం వద్దు మధు. మధు, నీకు దోశ ఇష్టం కదా, చెప్పనా అని పూరి ఆన్సర్ చెప్పకుండానే వెయిటర్ వైపు చూసి ఒక దోశ, ఒక సాంబార్ ఇడ్లీ అంటాడు. వెయిటర్ వెళ్ళాక మధు, ఇప్పుడు చెప్పవే, అసలేమైంది, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? పూరి, నేనే ఏడవట్లేదు అంటూ మొహం ముచ్చిలా పెట్టుకుంటే మధు, నీ చిలగడదుంప మొహం చూస్తే ఎవ్వరైనా చెప్పేస్తారు. ఆ మనీ నిన్న నేను వచ్చేలోపు నీతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? పూరి, లేదు, అలా ఏం లేదు. మధు, నిజం చెప్పవే, ఆ మనీకి భయపడకు. పూరి కొంచెం చిరాకుతో, అబ్బా లేదు అన్నా కదా, అయినా నువ్వు మా అమ్మ ఏంటి అలా నా బుర్ర తినేస్తున్నారు అంటుంది. మధు పూరి ఎప్పుడు కోపంగా మాట్లాడటం చూశాడు కానీ ఇలా చిరాకు పడటం చూడలేదు. అందుకే కాసేపు అలా చూసి మరేం మాట్లాడాడు. ఈలోపు టిఫిన్ వస్తే ఇష్టం లేకపోయినా పూరి కూడా కొంచెం తింటుంది. మధు అలా పూరి వైపు చూస్తూ తింటూ ఉంటాడు. పూరి కోపంగా ఫాస్ట్గా తింటూ ఉంటుంది. మధుకి కొంచెం కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. చిన్నగా నవ్వుకుంటూ చూస్తే అతను కూడా తినేశాక ఇంకేం మాట్లాడకుండా ఇద్దరు మళ్ళీ బైక్పై వెళ్తుంటారు.
పూరి కాసేపు పోయాక చూసేసరికి కాలేజ్కి కాకుండా వేరే రూట్లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. పూరి, మధు, ఇది మన కాలేజ్ రూట్ కాదు కదా, మరి ఇటువైపు ఏంటి? మధు, చెప్తాలే కానీ నీకు కూడా కాలేజీకి వెళ్ళాలని లేదని నాకు తెలుసు, కాసేపు కూర్చో అంటాడు. అలా ఇంకో 1/2 అవర్ వెళ్ళాక బైక్ ఆపి దిగు అంటాడు. దిగాక పూరి చేయి పట్టుకుని ఒక దగ్గరికి తీసుకెళ్తాను రా అంటూ నడిపించి సడన్గా ముందుకు తోసి ఇప్పుడు చూడు అంటాడు. పూరి ఆ ప్లేస్ చూసి చాలా షాక్ అవుతుంది. అక్కడ మొత్తం అంతా ఆర్చిడ్స్ ఫ్లవర్స్ ఉంటాయి. చాలా కలర్స్లో, కొన్ని ఎకరాల్లో ఉంటాయి. మధు పూరి వెనకకి వచ్చి పూరిని చూస్తూ, వీటిని ఆర్చిడ్ ఫ్లవర్స్ అంటారు. ఇది హైదరాబాద్కి అవుట్కట్స్. నాకు 10th క్లాస్ ఫ్రెండ్ చూపించాడు ఒకసారి. నాకు ఎప్పుడైనా మనసు బాగోకపోతే ఇక్కడికి వచ్చి ఇవి చూస్తూ కాసేపు ఇక్కడే ఉండొస్తాను. వీటిని చూడగానే అదేంటో మరి వెంటనే నా మూడ్ మారిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు నాకు చెప్పకపోయినా నీ మూడ్ బాగోలేదని నాకు తెలీదా ఏంటి? అందుకే తీసుకొచ్చాను. నీకు నచ్చిందా అని నవ్వుతూ చెవి దగ్గరికి వచ్చి గుసగుసగా అడుగుతాడు. పూరి సంతోషంతో ఇంకా వాటినే అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నిజంగా చాలా బాగున్నాయి మధు, చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి తీసుకొచ్చినందుకు అంటుంది. మధు మళ్ళీ పూరి చేయి పట్టుకొని ఒక పక్కకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక అతను మధుని చూసి పోల్చి నవ్వుతూ వాళ్ళకి ఎదురువచ్చి, మధుబాబు ఎలా ఉన్నావు, బాగున్నావా, చాలా రోజులైంది వచ్చి అని అంటాడు. మధు, బాగున్నా బాబాయ్, మీరెలా ఉన్నారు అని అడిగితే అతను, బాగున్నా బాబు, ఈ పాప ఎవరు? మధు, నా మరదలు బాబాయ్, పూర్ణిమ. పూరి, ఇతను రామయ్య, ఇక్కడ ఉండి వీటికి కాపలా ఉంటారు. రామయ్య, బాబు, ఉదయం తొందరగా ఏమీ తినకుండా వచ్చేసాను. మీరు ఎలాగా కాసేపు ఉంటారు కదా, నేను ఇంటికెళ్ళి తినేసి వచ్చేస్తాను, మీకు పర్లేదు కదా అంటూ ఇద్దరి వైపు చూస్తాడు. మధు, సరే వెళ్ళిరా, మేము ఇక్కడే ఉంటాం అంటాడు. రామయ్య వెళ్ళాక ఇద్దరు అక్కడ ఉన్న రూమ్లో కూర్చుని కిటికీలోంచి ఆ తోట చూస్తూ ఉంటారు. మధు పూరి పక్కగా వచ్చి కూర్చుని, మధు, పూరి ఇప్పుడు చెప్పు ఏమైంది అని చాలా స్మూత్గా అడుగుతాడు. పూరి, లేదు మధు, నిజంగానే ఏమీ లేదు. మధు, అయితే చెప్పవా అంటూ పూరి దగ్గరికి వెళ్ళి తన 2 చెంపలు పట్టుకుని కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. పూరి మధు అలా చేస్తాడని అనుకోదు. తనకి ఏడుపు ఆపుకోవడం కష్టమైపోయి తలదించేస్తుంది. మధుకి పూరి ఏడుస్తోందని అర్థమయ్యి మళ్ళీ తన మొహం పట్టుకుని పైకెత్తి ఇంకొంచెం దగ్గరికి వచ్చి, మధు, ఏంటే ఎన్నిసార్లు అడగాలి, చెప్పకూడనంత సీక్రెట్స్ ఉన్నాయా నా దగ్గర నీకు? సరే నీ ఇష్టం అని దూరం జరుగుతాడు. పూరి ఇంకా ఏడుపు ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ మధుని గట్టిగా కొడుతూ ఉంటుంది. మధు నవ్వుతూ, ఎందుకే కొడుతున్నావు, ఆగు ఆగు అంటుంటాడు. పూరి, గాడిద, దున్నపోతు, పంది, కుక్క అంటూ కొడుతూనే ఉంటుంది. మధు పూరి చేతుల్ని గట్టిగా పట్టుకుని తన వైపు లాగి కళ్ళల్లోకి చూస్తూ, ఆ లెటర్స్ రాసింది నువ్వే కదా అంటాడు. అంతే. పూరి ఒక్కసారిగా అలా బిగుసుకుపోయి, నీకెలా తెలుసు అంటుంది. మధు, నీకు రాయడం నేర్పించిందే నేనే పిచ్చిదానా, నీ రైటింగ్ నాకు తెలీదా? పూరి, నిజమే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. నాకు బ్లడ్ ఇచ్చింది కూడా నువ్వే కదా అంటాడు. పూరి అప్పటికే మళ్ళీ చిన్నగా ఏడుస్తూ అంటుంది. బావా అని ఏడుస్తూ మధుని కౌగిలించుకుంటుంది. మధు ఒక్కసారిగా నవ్వుతూ, నాకు తెలిసే తింగరి, ఇంక ఏడవకు అంటాడు. కథ నచ్చితే కామెంట్స్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.